తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి. పట్టభద్రుల ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం నుంచి బ్యాలెట్ బాక్స్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల 2 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం బరిలో 15 మంది నిలిచారు. మొత్తం 3,55,159 గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 27,008 టీచర్లు ఓటు వేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు జరిగే పోలింగ్ కోసం 200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25,797 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇందుకోసం 1000 మందికి పైగా సిబ్బందిని వినియోగించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. టోటల్ మన ఆరో పరిధి చూస్తే 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 12 జిల్లాలు ఉన్నాయి. 12 జిల్లాలో మార్నింగ్ 8 గంటల నుంచి సెక్టర్ ఆఫీసర్స్, పిఓ, ఏపీఓస్ వారి టీం అంతా వచ్చి ఇక్కడ మటీరియల్, బ్యాలెట్ పేపర్స్ సంబంధించిన అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన నల్గొండ సంబంధించిన టోటల్ 37 జిల్లాలో అన్ని పోలింగ్ మెటీరియల్స్తో పాటు రిజర్వ్ పోలింగ్ సిబ్బందులు, తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ సామాగ్రి అవి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతా మేము ఇక్కడ నుంచి డిస్పాచ్ ఇంకా 1.5 అవర్లో మొత్తం మా డిస్పాచ్ కంప్లీట్ అయిపోతుంది. మిగతా 11 జిల్లాల ఏఆర్ఓస్తో కూడా మేము టచ్లో ఉన్నాము. అంతా సక్రమంగా సాఫీగా జరుగుతుంది.